ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఫెడరేషన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత పాల్గొన్నారు. నిర్మాతలు భోగవల్లి బాపినీడు, ఆచంట గోపీనాథ్, ఠాగూర్ మధు, మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ, జెమిని ఆనంద్ కూడా చర్చలకు వచ్చారు. మంత్రి కోమటిరెడ్డి సూచనతో దిల్రాజు నేతృత్వంలో ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ సభ్యుల చర్చలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, చర్చలు ఈ రోజైనా కొలికొచ్చే అవకాశం ఉందా? ఎస్ అరుణ, కొద్దిసేపటి క్రితమే దిల్రాజు నేతృత్వంలో ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్, తర్వాత ఇటు నుంచి నిర్మాతల సైడ్ నుంచి కూడా బాపినీడు, భోగవల్లి బాపినీడు, జమినీ కిరణ్, ఇట్లా చాలా మంది, అంటే ఫెడరేషన్ ఎంతమంది సభ్యులు ఉన్నారో ఫెడరేషన్ యూనియన్ 13కి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇటు నిర్మాతలు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఒకటే డిమాండ్, నిర్మాతలు ప్రతిపాదించిన కొన్ని అంశాలను మేము దశల వారీగా అమలు చేస్తాం ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు రెమ్యూనరేషన్ 2000 లోపల వాళ్ళకి పెంచారు, 2000 పైన ఒక 3 ఏళ్లకు పెంచలేదు. అదొక్క దగ్గరే ఈ చర్చల్లో ప్రతిష్టంభన అనేది, అంటే దాని చుట్టే తిరుగుతుంది. ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్, టెక్నీషియన్స్ యూనియన్లకి వీళ్ళు నిర్మాతలు డబ్బులు పెంచలేదు, అంటే వాళ్ళ పేమెంట్స్ విషయంలో యథాతథంగా అట్లాగే కొనసాగుతుంది, మేము పెంచేది లేదంటున్నారు. అయితే వీళ్ళు దాదాపు 24 క్రాఫ్ట్స్లకు సంబంధించి 13 యూనియన్లు పెంచారు. 13 యూనియన్లలో 10 యూనియన్లు పెంచారు. 3 యూనియన్లను మీరు ఎందుకు విడదీస్తున్నారు మా నుంచి? మేము ఇప్పుడు వరకు ఐకమత్యంగా కుటుంబాలాగున్న మా యూనియన్లను మీరు విడదీస్తున్నారంటూ కూడా వీళ్ళు తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు. అయితే ఈ టోటల్ గా మంత్రి కోమటిరెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సూచనలతోటి ఇటు యూనియన్ నాయకులను పిలిపించి మాట్లాడారు, ఇటు నిర్మాతలను పిలిపించి మాట్లాడారు. అంటే రెండు వైపులో కూడా పట్టు విడుపులు ఉండాలి ఖచ్చితంగా. ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి ఒక మెట్టు ఎవరైనా దిగండి అని చెప్పేసి కూడా ఇద్దరికి చెప్పడం జరిగింది. వాళ్ళ సూచనలతోటే దిల్రాజు నేతృత్వంలో ఇవాళ తెలంగాణ ఫెడరేషన్ చైర్మన్ దిల్రాజు నేతృత్వంలో వీళ్ళిద్దరితోటి కూడా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా అంటే ఇంకొక గంటన్నరలో కేవలం ఎటువైపు, అంటే ఏ సమస్య అనేది ఒకటే, వాళ్ళు ప్రతిపాదించింది ఈ 3 యూనియన్లకు కూడా పెంచాలంటున్నారు, వాళ్ళేం పెంచవన్నారు, దాని మీదే మాట్లాడుతున్నారు. అది కనుక ఫైనల్ అయితే చర్చ అనేది సఫలీకృతం అవుతుంది. రేపు నుంచి కూడా షూటింగ్లు అయితే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.